Praise the Lord, brothers and sisters. I'm happy to be here. సహోదరి సహోదరులారా, ప్రభు నామమునకి స్తోత్రములు. మీ మధ్యలో నేనుండుట నాకెంతో సంతోషదాయకం. Whenever I stand up to preach, I want to be more conscious of the presence of the Lord Jesus more than the people. నేను ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని బోధించడానికి ఉపక్రమించినప్పుడు చేరి వచ్చి కూర్చున్న ప్రజల కంటే కూడా యేసు ప్రభువారి యొక్క సాన్నిధ్యాన్ని నేను ఎక్కువగా అనుభవిస్తూ దానికి నేను భయపడుతూ ఉంటాను. Because then I won't seek to please the people and I won't be afraid of the people. నేను దేవుని ప్రజలకు నేను వారిని కోరను కానీ వారిని వెంబడించను కానీ దేవుని ప్రజలకు కూడా నేను భయపడను, దేవునికే భయపడవాడను. So one of the advantages of these bright lights is that I can't see any of you. So I'll just make sure I see only the Lord. ఈ ప్రకాశవంతమైనటువంటి ఈ దీపాలలో ఉన్నటువంటి ఒక ఉపయోగము, ఒక మేలు ఏంటంటే అవి మా కళ్ళకు మిమ్మల్ని కనపడకుండా చేస్తాయి, దేవుని చూడడానికి సహాయపడుతూ ఉంటాయి. So our subject for these days is such a great salvation. నేటి దినాల్లో ఇంత గొప్ప రక్షణ అనే దాని మీద మనము ధ్యానాన్ని కలిగి ఉండబోతున్నాం. And that is from Hebrews chapter 2. ఇంత గొప్ప రక్షణ అనే ముఖ్యాంశము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు చూస్తాం. Here it says in the first verse that we must pay much closer attention to what we have heard so that we do not drift away from it. ఇక్కడ ఏమని రాయబడిందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనంలో ఈ రీతిగా రాయబడింది, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. And then it says in verse 3, how will we escape if we neglect such a great salvation? ఆ తర్వాత 3వ వచనంలో రాయబడింది, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. Hebrews is a book that compares the old covenant with the new covenant. హెబ్రీయులకు రాసిన పత్రిక పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దానిని క్రొత్త నిబంధన దాన్ని కూడా అనుసంధానము చేసే ఈ యొక్క పత్రిక. It's not a very popular book among Christians. క్రైస్తవుల మధ్య అంత ప్రముఖమైనటువంటి ఆ యొక్క పత్రికగా ఇది లేదు. కానీ if you ask most Christians what is your favorite book, అనేక మంది క్రైస్తవులు మీరు వెళ్ళి అయ్యా పరిశుద్ధ గ్రంథంలో మీకు ఇష్టమైనటువంటి ఆ పత్రిక కానీ ఆ యొక్క గ్రంథం కానీ ఏమిటని అడిగితే almost nobody will say Hebrews. దాదాపుగా అందరూ కూడా హెబ్రీయులు నాకు ఇష్టమైన గ్రంథం అని ఎవరు కూడా చెప్పరేమో. People will speak about some other book in the New Testament. క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నట్టు మరొక గ్రంథాన్ని పుస్తకాన్ని పట్టుకొని అది నాకు ఎంతో ప్రియమైనది అని చెప్పొచ్చు. Because the book of Hebrews talks about deeper things that only those who want to go on with God will understand. ఎందరైతే దేవునితో పాటు ముందుకు కొనసాగాలని కోరుతూ ఉంటారో ఆత్మీయమైన లోతైన సత్యాలను తెలియచేసే పత్రిక కాబట్టి గ్రహించే వారు మాత్రమే దీనిని ఇష్టపడతారు. About how we can live an overcoming life. జయించే జయ జీవితం ఎట్లాగా మనము జీవించగలము. How we can look unto Jesus and run the race. యేసు క్రీస్తు వారి వైపు మనం తేరి చూచుచు ముందున్న పరుగును ఎట్లాగా పరిగెత్తగలము. How because Jesus was tempted like us and did not sin, we can also go that way. ఏ రీతిగా క్రీస్తు సమస్త విషయములలో మనవలే శోధింపబడినప్పటికీ కూడా పాపం లేనివాడుగా ఎట్టున్నాడో ఏ రీతిగా మనం కూడా ముందుకు పోవాలని తెలియచెప్తుంది. And how the old covenant was abolished and the new covenant was established by God. ఏ రీతిగా పాత నిబంధన అది ఆ రీతిగా తొలగించబడి నూతన నిబంధన ఏ రీతిగా ఏర్పాటు చేయబడిందో ఇక్కడ పత్రికలో రాయబడింది. I've been a believer for 52 years. 52 సంవత్సరాలుగా నేను క్రీస్తు యేసునందు విశ్వాసిగా ఉంటున్నాను. And more than 95% of believers I have met, born again believers, are living under the old covenant. నేను కలిసిన 95% కంటే ఎక్కువ మంది విశ్వాసులు ఇప్పటికీ కూడా పాత నిబంధన గ్రంథములో ఆ నిబంధన కిందనే జీవిస్తూ ఉన్నట్లుగా నాకు కనపడుతుంది. There are many reasons. There are many ways in which I can prove that. అది నమ్మటానికి నాకు చాలా కారణాలు ఉంటున్నాయి. But I'll give you only one. అయితే ఒక్క కారణం మీతో పంచుకోదలుచుకున్నాను. Romans 6 verse 14.
రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 14వ వచనం. It says, let me paraphrase that verse. ఆ వచనాన్ని నేను ఈ రీతిగా చెప్పదలుచుకున్నాను. Basically it's saying, if sin rules over you, you're under the law, the old covenant. పాపం మీ మీద అధికారము చలాయిస్తూ ఉంటే మీరు ఇంకను పాత నిబంధన గ్రంథములోనే ఉన్నారు, ఆ నిబంధన క్రిందనే ఉన్నారు. If you rule over sin, then you're under grace and the new covenant. ఒకవేళ పాపాన్ని మీరు దాని మీద మీరు ప్రభుత్వాన్ని కలిగి లోపరుచుకున్నట్లయితే అప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రము పాత నిబంధన కాదు, మరి ఆత్మ కింద ఉన్నట్టుగా నూతన నిబంధన కింద మీరు వచ్చినట్లుగా ఉంటున్నారు. 95% of believers I have met, even full-time workers, sin rules over them. నేను కలిసినటువంటి అనేక మందిలో పూర్తికాల సేవకులను చెప్పుకుంటున్న వారిలో కూడా నేను చూచింది ఏంటంటే పాపము వారి మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నది. My dear brothers and sisters, I don't blame you for that. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందు నిమిత్తము మిమ్మల్ని నేను నిందించటం లేదు. I love you all in the Lord. ప్రభువునందు మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను. But you have had bad teachers. అయితే మీకు చాలా చెడ్డ ఉపదేశకులు మీరు మీద ప్రభుత్వం చేస్తున్నారు. If in a school, in the final examination, all the students get below 10% in mathematics. ఒకవేళ స్కూలులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి సంవత్సర చివరి పరీక్షల్లో మరి లెక్కల్లో గణిత శాస్త్రంలో 10 మార్కులే వచ్చాయనుకోండి 100కి, I will say the fault must be with the teacher. అప్పుడు నేనేం చెబుతానంటే పొరపాటు విద్యార్థులది కాదు, పొరపాటు వారికి లెక్కలు చెప్పిన మాస్టార్దే అని నేను చెప్తాను. If 1 or 2 get below 10%, that we can understand. 10 మార్కులకి కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఒకడో ఇద్దరో ఉన్నారనుకోండి, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. If 95% get below 10%, the fault must be with the teacher. 195 మంది విద్యార్థులకు 10 మార్కుల కంటే కూడా తక్కువ వచ్చాయంటే ఆ తప్పు ఉపాధ్యాయుడిదే. So when most believers are defeated by sin, the fault is with their teachers. అనేక మంది విశ్వాసులు పాపము చేత ఓడింపబడుతున్నారు అంటే మరి పొరపాటు వారిది కాదు, వారి మీద ఉన్న ఆత్మీయ బోధకులదే. A teacher who does not know mathematics is trying to teach mathematics. ఎవరికైతే లెక్కలు రావో అట్లాంటి వారు లెక్కల మాస్టర్లు అయి పాఠాలు చెబుతున్నారు. A pastor who does not have victory over sin is talking about the salvation. ఏ కాపరికి పాదిరికైతే అతనికి రక్షణ లేదు, పాప మీద జయం పొందలేదు, అతను ఇతరులకు రక్షణ గురించి బోధిస్తున్నాడు. Why is it called such a great salvation in this verse? ఇక్కడ మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తుంటున్నాము, ఇంత గొప్ప రక్షణ. Most believers have such a small idea of salvation that their God can only forgive their sin but not deliver them from sin's power. నిజానికి చూసినట్లయితే అనేక మంది విశ్వాసులు, అనేక మంది ప్రజలు ఈ రక్షణ గొప్పదని ఊహించుకోరు, చిన్నదిగా ఊహించుకుంటారు. కాబట్టి పాప నుంచి విముక్తి కలిగిస్తున్నాడు కానీ పాపపు శక్తి నుంచి వారు నిజంగా విముక్తి పొందడం లేదు. That is a very small salvation. వారికి దృష్టికి చిన్న రక్షణ. It is a salvation. నిజానికి అది రక్షణ, but it's a very small one. అయితే అది గొప్ప రక్షణ కాదు, చిన్న రక్షణ. Because it says this God you worship can forgive your sin. ఎందుకంటే వాళ్ళు ఏం చెబుతారు, ఏ దేవుడిని అయితే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. But the poison of sin which the devil put into Adam and which has come down to you. పాపము మరి అపవాది సాతాను పెట్టినటువంటి పాప విషము ఆదాములో పెట్టాడు, మరి ఆదాము సంతానముగా నీలోను కూడా పాప విషం వచ్చింది. Sin is so powerful that even your God cannot deliver you from that. ఇక ఆ పాపం యొక్క శక్తి విషము ఎంత గొప్పదంటే నీకు రక్షణ ఇచ్చిన దేవుడు కూడా ఈ పాపం శక్తిని విడిపించలేడు అంటూ ఉంటుంది. Because that sin is so big. ఎందుకంటే ఆ పాపము ఎంతో పెద్దది. And your Jesus is so small. నీ యేసు రక్షకుడు చిన్నవాడు. Do you know that every time you fall into sin, నీకు తెలుసా ప్రతిసారి నువ్వు పాపంలో పడినప్పుడు ఏమవుతుందో? When you lust with your eyes after a woman, నీవు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు, when you love money more than God, ఇక దేవుని కంటే ధనాన్ని అధికంగా ప్రేమించినప్పుడు, when you lose your temper, నీకున్న కోపంలో ఏదో పొరపాటు చేస్తే, husband and wife fight with each other, ఇక భార్యాభర్తలు ఒకరితో ఒకరు కీచులాడుకుంటే, and they call themselves believers, మరి అట్లా చేసి మనల్ని మన విశ్వాసాన్ని పిలుచుకుంటే, when believers marry unbelievers, ఒక విశ్వాసి అవిశ్వాసిని పెండ్లాడితే, what are they saying? మరి ఏం చెబుతున్నారు వాళ్ళు? Oh, sin and the devil are so big. పాపము సాతాను ఎంతో గొప్పవాళ్ళు. But Jesus is so small and so helpless. యేసుక్రీస్తు నిస్సహాయుడు, ఎంత చిన్నవాడు మాత్రమే. Every time you sin, you're saying that. నువ్వు పాపం చేసే ప్రతిసారి ఇదే మాట నువ్వు చెబుతున్నావు. You need to understand one thing, that when you sin, you're insulting Jesus Christ. ఒకటి నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు పాపం చేసే ప్రతిసారి
యేసు ప్రభును అవమానపరుస్తున్నావు. You may not have realized it till now. You may not have realized that till now. ఇంతవరకు కూడా అది నువ్వు ఇంకా గుర్తించకుండా ఉన్నావేమో. Those of you who are serious about following the Lord, ఎందరైతే యేసు ప్రభును వెంబడించాలని చెప్పి మరి కంకణం కట్టుకున్నారో, I want you to pray a little prayer in your heart by faith to God now. మరి మీరు కూడా నాతో కలిసి విశ్వాస సహితమైన హృదయపూర్వక ప్రార్థన యేసు ప్రభుకి చేయాలని A కోరుతున్నాను. little silent prayer. ఎంతో నిశ్శబ్దమైన కొద్దిపాటి ప్రార్థన. Lord, make this weekend a life-changing weekend for me. ప్రభువా, ఈ యొక్క శనివారం ఆదివారము నా జీవితాన్ని మార్చివేసే శనివారం ఆదివారాలుగా మార్చివేయండి తండ్రి. Make this a weekend which will be a turning point in my life. నా బ్రతుకులోనే 2 దినాలు గొప్ప మలుపును తీసుకొచ్చే ఆ దినాలుగా చేయండి. That is the prayer the Lord put on my heart to ask you to pray. అట్లాంటి భారము, మీరు అట్లాంటి ప్రార్థన చేయాలనే భారం దేవుడు నా హృదయంలో ఉంచాడు. And that, if God put that on my heart, I believe He'll answer that prayer for those who are serious. అట్టి భారాన్ని దేవుడు నాలో పెట్టాడు అంటే నేను నమ్ముతున్నాను. ఎందరైతే ఇక్కడికి వచ్చారో, ఎందరైతే ప్రభువును వెంబడించాలని కోరుతున్నారో మీ హృదయంలో కూడా పెట్టే ఉంటాడు. Some of you may not be really born again. మీలో కొంతమంది నిజంగా తిరిగి జన్మించకుండా ఉన్నారు. Maybe you said these words, Lord Jesus, come into my heart. ప్రభువైన యేసుక్రీస్తు నా హృదయంలోకి రండి అని చెప్పి మీరు చెప్పుండొచ్చు. But maybe you didn't really surrender your life to Christ. ప్రార్థన అయితే చేసావు కానీ నీ సంపూర్ణ జీవితాన్ని వాస్తవంగా దేవుడికి నువ్వు లోపరచలేదు. Some of you may have known the Lord once, but you're backslidden so much. మీలో కొంతమంది కొంతకాలం క్రితం యేసు ప్రభువుని వెంబడించారు, తెలుసుకున్నారు, కానీ ఇప్పుడైతే ఆత్మీయంగా వెనకంజ వేసి దిగజారిపోయారు. Other people don't know it, but inwardly you're a backslider. వాస్తవానికి బయటకైతే అది కనపడదు కానీ ఆత్మీయ అంతరంగంలో వెనకజారిపోయావు. You're living on the reputation you already have as a believer in your church. నీ సంఘములో ఇంతవరకు నువ్వు విశ్వాసగా పేరుంది, ఆ పేరులో నువ్వు కొట్టుకుపోతున్నావు కానీ ఆత్మీయంగా But you దిగజారిపోయావు. know before God, you're in your inner life, you're a backslider. నీవు తెలుసు, నీకు దేవుని సన్నిధిలో నువ్వు ఆత్మీయంగా దిగజారిపోయావు. I remember 40 years ago, it was something like that in my life. 40 సంవత్సరాల క్రితం నా జీవితంలో ఇట్లాంటి జరుగుట నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. Where outwardly I was preaching, బయటకైతే కనపడడానికి దేవుని వాక్యోపదేశం చేస్తున్నాను, inwardly I was a backslider. మరి అంతరంగంలో చూస్తే నేను ఆత్మీయంగా దిగజారిపోయాను. I got so desperate. I said, Lord, I am going to give up preaching. I will not be a hypocrite. ప్రభుతో చెప్పాను, ప్రభువా వేషధారగా ఉండదలుచుకోలేదు, వాక్యోపదేశం చేయడం విడిచిపెట్టేస్తానయ్యా. God loves honest people. యథార్థవంతులందరినీ ప్రభు ప్రేమిస్తాడు. It is the most important thing He wants you to have. నీ జీవితంలో ఈ అటువంటి యథార్థతనే దేవుడు కోరుకుంటున్నాడు. If you have that, God can do wonders for you. అట్టి ఆశ నీలో ఉంటే నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. It's very easy to be honest. యథార్థవంతులుగా ఉండటము అతి తేలిక. It's difficult to be holy. మరి పరిశుద్ధంగా ఉండడం కష్టమేమో. That can take years. అది సంవత్సరాలు పడుతుంది. To have a heart filled with love can take a long time. హృదయం నిండా ప్రేమ కలిగి ఉండే జీవితం కలిగి ఉండట చాలా కాలం పడుతుంది. But to be honest does not take any time at all. యథార్థవంతులుగా సత్యవంతులుగా ఉండటానికి ఎక్కువ సమయం పట్టదు. Even a prostitute or a murderer coming sitting here today can be honest. ఇక్కడికి చేరి వచ్చి కూర్చున్న నరహంతకుడు కావచ్చు, వ్యభిచారుడు కావచ్చు, వారు కూడా యథార్థవంతులకు ఇప్పుడు మారొచ్చు. They just have to say, I'm a prostitute, I'm a murderer. చేయాల్సినంత ఒక్కటే, అయ్యా నేను నరహంతకుని, అయ్యా నేను వ్యభిచారిని. At that point God will meet with them. ఆ క్షణంలోనే దేవుడు వారిని సంధిస్తాడు. Why is it Jesus could not help the Pharisees? ఎందుకు దేవుడు బైబిల్లో ఉన్న పరిసయ్యులకు But సహాయపడలేకపోయాడు? He could help a murderer on the cross. కలవరి శిలువ మీద హంతకుడు నరహంతకుడు సహాయపడ్డాడే. He could help prostitutes. ఇక అక్కడ వ్యభిచారులను Why? ప్రభు వారికి సహాయపడ్డాడే. Because of one reason. ఎందుకు పరిసయ్యులు సహాయం చేయలేకపోయాడంటే ఒకటే కారణం. That murderer was honest. ఆ నరహంతకుడు శిలువపై వేలాడుతూ యథార్థవంతుడిగా మారాడు. The other murderer on the other side of the cross was not honest. ఇక వేరొక ప్రక్క ఉన్నటువంటి నరహంతకుడు ఉన్నాడు, అతడు శిలువ మీద ఉన్నప్పటికీ యథార్థవంతుడిగా మారలేదు. So that honesty took one man to heaven and the dishonesty took one man to hell. యథార్థత ఒక వ్యక్తిని పరదైసుకు చేరిస్తే ఆ మరి యథార్థత లేని వాడికి నరకంలో దోసిపడవేసింది. Did God accept him in paradise because he was a very holy person? ఈ నరహంతకుడు పరిశుద్ధుడని చెప్పి దేవుడు పరదైసులో చేర్చుకున్నాడా? No, that thief went to heaven because he was honest. పరిశుద్ధుడు కాదు, అతను యథార్థవంతుడు కాబట్టే దేవుడు అతన్ని ఆ దినం పరదైసుకు చేర్చాడు. He said, I deserve this punishment. చెప్పాడు, ఈ శిక్షకు మనకు తగినదే. And the other murderer was not honest. అయితే అట్లాంటి యథార్థతను వేరొక నరహంతకుడు ఒప్పుకోవడం He was లేదు. saying, I don't deserve this, get me down from the cross. అతను అంటున్నాడు, ఈ శిక్ష నాకు తగినది కాదు, నన్ను కిందకు దింపు అంటున్నాడు.
There are only two categories of people sitting here today. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ చేరి వచ్చి కూర్చున్న వారు రెండు తరగతులకు చెందినవారు. And like that cross on Calvary, that cross today divides those two people. ఆ యొక్క గొలుగొతా మీద ఆ సిలువ ఇద్దరు నేరస్తులు విభజించినట్లుగా నేడు కూడా ప్రజలు ఇక్కడ కూర్చున్న వారి రెండు గుంపులుగా Those who are చేస్తుంది. honest and those who are dishonest. ఎందరైతే యథార్థవంతులు, ఎందరైతే యథార్థత మాకు వద్దనుకుంటున్నారు. I hope you will be on the side of those who are honest. నేను నమ్మేది ఒక్కటే, యథార్థవంతుల గుంపులో వారి వైపున ఉండాలని ఆశపడుతున్నామని నమ్ముచున్నా. On the cross of Calvary, Jesus did not divide between the holy and the unholy. పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క దేవుడు కలవరి శిలువ మీద పరిశుద్ధతను అపరిశుద్ధతను వేరుపరచలేదు అక్కడ. Because both were unholy. ఎందుకంటే ఇద్దరు నేరస్తులు అపరిశుద్ధులే. Both thieves. ఇద్దరు నేరస్తులు. He did not divide between the perfect and the imperfect. Both were imperfect. సంపూర్ణత అసంపూర్ణత అన్నట్లుగా విభజించలేదు, ఎందుకంటే ఇద్దరు అసంపూర్ణులే. How did he divide? ఎట్లాగా దేవుడు వారిని విభజించాడు? Between the honest and the dishonest. యథార్థవంతులు కానివారు. That's why the honest person got his salvation. అందుకనే యథార్థవంతుడు రక్షణ పొందాడు. And the dishonest person did not. యథార్థవంతుడు కానివాడు శిక్ష పొందాడు. And that's why the Pharisees who were dishonest did not get salvation. నిజానికి చూసినట్లయితే పరిశీలుగా ఉన్నవారు యథార్థవంతులు కాదు కాబట్టి శిక్ష పొందారు. And the adulteress who was honest got a salvation. వ్యభిచారులందరూ యథార్థవంతులయ్యారు, వారు రక్షణ పొందారు. The greatest commendation that Jesus can give you is this. దేవుడు నీకు ఇవ్వబోయే అతి గొప్పమైనటువంటి యొక్క బిరుదు ఏమిటయ్యా అంటే, A man without any hypocrisy. వేషధారణ లేని మనుష్యుడు. You know, in John chapter 1, Jesus gave that commendation to an unconverted Jewish man. యోహాను సువార్త 4వ అధ్యాయములో, Chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయములో మార్పు చెందిన యొక్క యూదుల గురించి ఇట్లాంటి మెప్పుకోలు మాటలు పలుకుతున్నాడు. You know, it's amazing how Jesus would sometimes appreciate an unconverted person. నిజానికి పునర్జన్మ, తిరిగి జన్మించిన రక్షణ లేని వారిని ప్రభు యేసుక్రీస్తు మెచ్చుకోవడం కొన్నిసార్లు మనకు ఆశ్చర్యాన్ని కలుపుతూ ఉంటుంది. Here is one tremendous commendation of approval that God gave, Jesus gave to a man. ఒక మనిషిని పట్టుకొని అద్భుతమైనటువంటి ఆయకతను గురించి మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ అది చూద్దాం. John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయము. There was a man called Philip in verse 43 who met Jesus and decided to follow him. 43వ వచనం. ఫిలిప్పు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసు ప్రభువును కనుగొని అతన్ని వెంబడించగోరాడు. Jesus found Philip. మరి యేసుక్రీస్తు ఫిలిప్పును And కనుగొన్నాడు. said, "Follow me." ఆయన అన్నారు, ఫిలిప్పు నన్ను వెంబడించు. And Philip followed. ఫిలిప్పు వెంబడించాడు యేసు ప్రభువును. And Philip said, "This is wonderful. I found the Messiah. I've got to tell my friend Nathaniel." ఫిలిప్పు వెంటనే అంటున్నాడు, ఆశ్చర్యకరమైన సంగతి, నేను మెస్సీయను కనుక్కున్నాను కాబట్టి నా మిత్రుడైన నతానియేలుకు చెప్పాలి అని కోరుకున్నాడు ఫిలిప్పు. He was preaching the gospel to Nathaniel. మరి నతానియేలుకు సువార్త ప్రకటిస్తున్నాడు ఫిలిప్పు. What is that? ఏంటది? We have found the Messiah, verse 45. 44వ వచనంలో, మేము మెస్సీయను కనుగొంటిమి. But Nathaniel despised it. అయితే ఈ ఫిలిప్పు చెప్పిన ఆ మాటను నతానియేలు తిరస్కరించాడు. Where is he from? Nazareth? ఏంటి మరి యొక్క మెస్సీయ నజరేతు నుంచి వచ్చాడా? Impossible. నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా? Nazareth has got such a bad reputation that how can anything good come from there? నిజానికి నజరేత్ అంటే ఎంతో చెడ్డ పేరుంది, నజరేతు నుంచి ఎప్పుడైనా మంచి సంగతి వస్తుందా అని చెప్పాడు నతానియేలు. This is the only verse in the gospel that tells us that Jesus was born in a town with a very bad reputation. నిజానికి ఇదే ఏకైక వచనము ఎంతో చెడ్డ పేరు కలిగినటువంటి పట్టణంలో నుంచి యేసుప్రభు వచ్చాడు అని మనకు చెప్తున్నది. Can you think of some part of Hyderabad which has got a very bad reputation, like some red light district or something like that? మీరు హైదరాబాద్ జంట నగరాల్లో చూసినట్లయితే ఎంతో చెడ్డ పేరు ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏమైనా మీకు జ్ఞాపకం ఉంటుందా? Would you like to go and live there? అట్లాంటి చెడ్డ పేరున్న ప్రాంతంలో వెళ్ళి నివసించడానికి ఇష్టపడతారా మీరు? Why was Jesus born in Nazareth? ఎందుకండి యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులో వచ్చి అక్కడి నుంచి వచ్చాడు? Because he didn't come for holy people, he came for sinners. కారణం ఒక్కటే, పరిశుద్ధుల కొరకు ఆయన రాలేదు, పాపుల కొరకు మాత్రమే ఆయన He వచ్చాడు. didn't come to call holy people, he came to call sinners. పాపులను పిలవచ్చితని గాని నీతిమంతులు పరిశుద్ధులను పిలవ రాలేదంటున్నాడు యేసుప్రభు. That's why he told the Pharisees, "You people think you're holy, I didn't come for you." అందుకనే పరిసయ్యులను చూచి అన్నాడు, మీరు అనుకుంటారు మీరు పరిశుద్ధులని, మీకోసం నేను రాలేదు, మీరు పరిశుద్ధులు కాదు. And if he were here, he'll say the same thing. ఒకవేళ ఆయన ఇక్కడ ఉంటే ఆయన కూడా చెప్పుండేవాడు. Some of you think you're quite holy, Jesus, I didn't come for you. కనుక వారిని చూచి మిమ్మల్ని కూడా చూచి ప్రభు చెప్పగలడు, మీరు అనుకుంటారు పరిశుద్ధులని, కానీ వాస్తవం ఏంటంటే మీరు పరిశుద్ధులు కారు. I found that in some of my churches too. అట్లాంటి విషయాలు, అట్లాంటి మనుషులను నా సంఘాల్లో కూడా చూచాను. We're holy because we belong to CFC. మేము సిఎఫ్సికి చెందిన వాళ్ళం కాబట్టి మేము పరిశుద్ధులం అనుకుంటారు. Jesus says, "I didn't come for you then." యేసుప్రభు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధువా, అయితే నీకోసం నేను రాలేదు. I came for those who want to be saved 100% from all sin. ప్రతి ఒక్క పాపం నుండి కూడా నేను రక్షణ పొందాలి అని చెప్పి కోరుకున్న పాపుల కోసం నేను వచ్చానని యేసుప్రభు అంటున్నాడు. Do you acknowledge that?
నీవు దాన్ని అంగీకరిస్తున్నావా, ఒప్పుకుంటున్నావా? So Nathanael said, nothing good can come out of Nazareth. ఫిలిప్పు చెప్పిన మాటలు విని నతనయేలు అంటున్నాడు, నజరేతులోంచి ఏది కూడా మంచిది రాదన్నాడు. Philip said, anyway, come and see. అయినప్పుడు ఫిలిప్ అన్నాడు, అయినను వచ్చి చూడుము. Now Jesus knew everything about Nathanael. నతనయేలు గురించి యేసు ప్రభువారికి బాగా తెలుసు. Because when Nathanael asked him in verse 48, how do you know me? నతనయేలు యేసు ప్రభువుని చూచి అంటాడు, నన్ను నువ్వు ఎట్లాగ గుర్తెరుగుదు అంటున్నాడు. Jesus had supernatural knowledge. యేసుక్రీస్తు ప్రభువారికి అసాధారణమైన ఆ జ్ఞానం ఉంది. He said, I know Philip came and called you a little while ago. నాకు తెలుసు, ఫిలిప్పు నిన్ను వచ్చి పిలవక ముందే నాకు తెలుసు. I was not there, but I know it. అయితే నేను అక్కడ లేను గాని నాకు అది తెలుసు. And even before that, some time ago, you were sitting under the fig tree praying, and I saw you. ఫిలిప్పు వచ్చి నిన్ను ఆహ్వానించడానికంటే మునుపు నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చొని ప్రార్థిస్తూ ఉంటున్నావు, అది కూడా నాకు తెలుసు. If Jesus knew so much about Nathanael, నతనయేలు గురించి యేసుక్రీస్తు వారికి అంత తెలుసు. he would also have known that Nathanael said nothing good can come out of Nazareth. యేసు ప్రభు వారికి నతనయేలు ఇవి చేసిన రెండూ తెలుసుంటే ఇక నజరేతులోంచి ఏ మంచి రాదు అని పలికిన మాట కూడా యేసు ప్రభు వారికి తెలుసు. He heard it ఆయన విన్నాడు supernaturally. అసాధారణమైన. So here is this man coming who thinks you're a useless fellow who come from a useless town. నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, పనికిరాని పట్టణంలో నుంచి వచ్చిన వాడువు అని పలికిన మనుషుడు అట్లాంటి వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు. If you knew that somebody despised you because of who you are and the town you came from, how will you greet him? ఏ పట్టణం నుంచి నువ్వు వచ్చావో, నువ్వు ఎటువంటి వాడువో అని తెలిసి నిన్ను తృణీకరించినట్టు ఆ వ్యక్తి నీ దగ్గరికి వస్తే ఆ మనిషిని చూసి ఎట్లా ప్రతిస్పందిస్తావు నువ్వు? You probably don't even want to meet him, or you'll greet him with a frown. ఒకవేళ కనీసం కలవడానికి కూడా ఇష్టపడవు, ఒకవేళ నువ్వు నమస్కారం చేసినా అయిష్టపూర్వకంగా చేస్తావు. That's where Jesus is not like us. అయితే యేసుక్రీస్తు ప్రభు మనలాంటి మనుషుడు కాడు. He knew that Nathanael was honest. నతనయేలు యథార్థవంతుడని యేసు ప్రభు బాగా తెలిసినవాడు. He may not be right, అతను సరైనవాడు but కాకపోవచ్చు. he's honest. He thinks nothing good can come out of Nazareth. నజరేతులో నుంచి ఏ మంచి రాదు అని చెప్పి పలికాడు. అతను యథార్థంగా ఆ మాటలు నమ్మాడు. And Jesus says about him, యేసు ప్రభు నతనయేలు గురించి అంటున్నారు, verse 47, 47వ వచనంలో, there is a man in whom there is no deceit. ఇదిగో ఈ మనిషిని యందు ఏ కపటమును లేదు అని అంటున్నారు. He does not pretend, he speaks the truth. అతను ఏదో సత్యం ఎరిగాను అన్నట్లుగా నటించడు. What was the truth? ఏంటి ఆ సత్యం? He believed nothing good can come out of Nazareth. నజరేతులోంచి ఏ మంచిది రాదు, అది అతని నమ్మకం. And he says that. ఆ నమ్మకాన్ని నమ్మాడు, అది చెప్పాడు. I have sometimes witnessed to atheists. కొన్నిసార్లు నేను నాస్తికులకు నేను యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాను. And I said, why don't you tell God if he speak to God like this? కనుక మీరు ఎందుకు దేవుడితో ఈ రీతిగా మాట్లాడకూడదని చెప్పాను. Say, God, I don't even know whether you exist. దేవా, అసలు నువ్వు ఉన్నావో లేదో కూడా నాకు తెలియదు. I don't believe you exist. అది మొట్టమొదటిగా నువ్వు ఉన్నావని నేను నమ్మను. I don't lose anything by praying this prayer. కాబట్టి నేను ఏం కూడా ఇట్లాంటి ప్రార్థనకి చేయను. God, you don't exist. I don't believe you exist. దేవుడా, అసలు నువ్వు ఉన్నావని నేను నమ్మటం లేదు. But if you do, ఒకవేళ ఉన్నట్లయితే show yourself to me and I'll believe in you. నేను నిన్ను నమ్మునట్లుగా నిన్ను నీవే నాకు కనపరుచుకో. And the atheist says, supposing there's a God, will he be insulted if I speak to him like that? నేను అట్లా చెప్పినప్పుడు ఆ నాస్తికుడు అన్నాడు, ఒకవేళ దేవుడు ఉన్నాడు అనుకోండి, నేను అట్లా చెప్తే ఆయన ఏమైనా అవమానపరచబడతాడేమో. You don't know God. He loves honest people. చూడండి, దేవుడు యథార్థవంతులు ప్రేమిస్తాడండి. But if you pretend, ఒకవేళ నటిస్తే then God would not listen to you. దేవుడు నిన్ను మాత్రము దీవించడు. God loves honest people. యథార్థవంతులను ఎల్లప్పుడూ దేవుడు ప్రేమిస్తాడు. Even those who despise him. ఎందరైతే ఆయనను తృణీకరించారో అట్టి వారిని కూడా ఆయన ప్రేమించేవాడు. Here it is. ఎక్కడ? Someone who despised Jesus. ఎందరో యేసు ప్రభువును తృణీకరించారు. And Jesus appreciates him. దేవుడు వారిని అభినందించాడు. There is a man in whom there's no hypocrisy. ఇక్కడ నతాన్ని చూసి అంటున్నాడు, ఇటువంటి ఆ యొక్క మరి నెపము లేనివాడు, నింద లేనివాడు ఇక్కడ ఉంటున్నాడు అంటున్నాడు. I have come across two types of people who oppose me in my ministry. నా పరిచర్యను వ్యతిరేకించినటువంటి రెండు రకాల మనుషులు నేను మరి కలుసుకుంటూ వచ్చాను. One, those who are disturbed by the sins I point out in them. ఒక గుంపు వారు ఎటువంటి వారంటే వారు కలిగి ఉన్న పాపాలను వేలెత్తి చూపించాను కాబట్టి వారు కలవరపడ్డవారు. Or the pastors who are convicted of their love of money because of what I preach. నేనేదైతే బోధించానో ఆ బోధన బట్టి పాదిరులందరూ కూడా డబ్బు మీద ప్రేమను బట్టి వారు గద్దించబడ్డారు. But they won't say that is the reason why they oppose me. అయితే వారు అయ్యా నిన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే మాకు డబ్బు ఆశ ఉంది, అది నువ్వు చూపించావు అని చెప్పరు. They will pretend that they oppose me because of some wrong doctrine. ఏదో తప్పు బోధ చేస్తున్నావు అని చెప్పేసి నటించి నా మీద ద్వేషాలు పెంచుకుంటారు. They are number one hypocrites. వారు ఖచ్చితంగా ప్రథమ శ్రేణి వేషధారులు. I have no respect for them. I believe God has no respect for them. ఇక నేను వారంటే నాకు గౌరవం లేదు. నేను నమ్మేది ఏంటంటే దేవుడు కూడా వారంటే గౌరవం ఉండదు. Then there are another group of people రెండవ గుంపుకు చెందిన ప్రజలు ఉన్నారు who are honest.
వారు యథార్థవంతులు. You say, I don't agree with you. వారు అంటారు, అయ్యా నీతో మేము సమ్మతించం. And they give the real reason. వారు నిజమైన కారణం చెప్తారు. They say, I don't believe anybody can overcome anger and lust. ఎవరైనా సరే దురాశను లేకపోతే కోపాను జయించానని చెప్తే వాళ్ళని నమ్మనంటారు వాళ్ళు. I appreciate it. నేను వారిని మెచ్చుకుంటాను కూడా. Because they're honest. ఎందుకంటే వారు యథార్థవంతులు. They're not pretending. వారు నటించడం లేదు. There's more hope for such people. అట్లాంటి వారికి ఎక్కువ నిరీక్షణ ఉంది. I'm not disturbed that they oppose me. వారు నన్ను వ్యతిరేకించారని చెప్పి నాకు కలవరం లేదు. It's okay. So many people oppose Jesus. యేసుక్రీస్తు ప్రభువుని ఎంతో మంది వ్యతిరేకించారు. But those who were honest got saved. అయితే యథార్థవంతులందరినీ కూడా దేవుడు రక్షించాడు. Nathaniel got saved. నతానియేలు దేవుడు రక్షించాడు. And it's possible that he became one of the disciples. మరి ఆ యేసుక్రీస్తు వారి యొక్క మరొక శిష్యుడిగా కూడా తన యథార్థను బట్టి నతానియేలు అయ్యాడు. We don't know if he had another name. అతనికి మరొక పేరుందేమో మనకు తెలియదు. He was one of the apostles. అపోస్తలుల్లో ఒకడయ్యాడేమో. He certainly became a disciple. ఖచ్చితంగా మనం నతానియేలు గురించి ఒకటి చెప్పగలము. యేసుక్రీస్తు శిష్యుడయ్యాడు. Verse 49, you are the son of God, you are the king of Israel. ఎందుకంటే 49వ వచనంలో నతానియేలు అంటున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువును అతనికి ఉత్తరమిచ్చాడు. It's the same confession that Peter made. ఇదే ఒప్పుకోలు పేతురు కూడా పలికాడు. So what I want to say is, if you are honest with God, God will meet with you. నేను చెప్పేది ఏంటంటే, దేవుడికి దగ్గర నువ్వు యథార్థవంతుడిగా అయినట్లయితే దేవుడిని సంధిస్తాడు, ప్రభుని దీవిస్తాడు. All I'm asking you to be is honest with God. నేను ఉదయకాల సమయంలో మిమ్మల్ని కోరేది ఒక్కటే, దేవుని దగ్గర ముందు యథార్థవంతులుగా ఉండండి. If you hear something that convicts you, ఏదైనా నేను ఒప్పించే ఆ మాటను వింటే in these days, మరి ఈ యొక్క వేదిక మీద నుంచి, don't try to cover it up. దేవుడు నీకు చూపిస్తుంటే ఆ పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేయకు. Whether you consider yourself senior believer, leader or anybody. ఒకవేళ నువ్వు సీనియర్ గా లీడర్ గా ఉండొచ్చు, లేకపోతే ఒక గొప్ప ఉన్నత స్థానంలో ఉండవచ్చు, ఎవరైనా సరే దేవుని వాక్యం నీ పాపాన్ని చూపిస్తే కప్పుకోకు. I want to tell everybody sitting here one thing. కూర్చున్న వారందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. No matter how much of a mess you've made of your life, God loves you far more than you realize. నీ జీవితంలో నీ జీవితాన్ని ఎంతగా నువ్వు దుర్బలం పాడు చేసేసుకున్నా కూడా నిన్ను నువ్వు ప్రేమించుకున్న దానికంటే ఎక్కువగా యేసు ప్రభువు ఈ దినం నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తించుకో. I love to tell people that the whole message of the gospel is in chapter 1 of the Bible. నేను నమ్మేది ఏంటంటే బైబిల్ యొక్క సారాంశం అంతా కూడా మొదటి అధ్యాయంలోనే నిమగ్నమైపోయింది. The whole message of this great salvation is in Genesis chapter 1. ఈ రక్షణ యొక్క సంపూర్ణమైనటువంటి సువార్త క్రోడీకరించి ఎక్కడ ఉందయ్యా అంటే ఆదికాండం మొదటి అధ్యాయంలోని దేవుడు దాన్ని ఇమిడ్చి పెట్టాడు. What do you see in Genesis chapter 1? ఆదికాండం మొదటి అధ్యాయంలో ఏం చూస్తున్నావు? In the first verse it says God created the heaven and the earth, which means he made it perfect. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించునంటే సంపూర్ణంగా దాన్ని సృజించాడు. God never makes anything imperfect. దేవుడు ఏది చేసినా అసంపూర్ణంగా చేయడు. Everything God does is perfect from the very first moment. దేవుడు దేన్ని చేసినా ఆ మొదటి గడియ క్షణము నుంచి కూడా సంపూర్ణమైనదిగా చేస్తాడు. So that was a perfect heaven and earth. కాబట్టి దేవుడు సృజించిన భూమి ఆకాశములు సంపూర్ణమైనవి. But by the time you come to verse 2, the earth has become dark and empty and shapeless. మొదటి వచనములో దేవుడు సంపూర్ణంగా చేశాడు. రెండో వచనానికి వచ్చేసరికి భూమి నిరాకారముగా శూన్యముగా చీకటిగా మారిపోయింది. That's because verse 1 and 2 we read the devil fell, the angel fell and became the devil. కాబట్టి మొదటి వచనము రెండో వచనం మధ్యలో మనం చూసినట్లయితే దేవదూతగా ఉన్నవాడు పడిపోయి మరి అపవాదిగా దయ్యముగా మారాడు. That is described later in Isaiah 14 and Ezekiel 28. మరి యెహెజ్కేలు గ్రంథం 28, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో అతను ఎందుకు పడిపోయాడు, ఏమైంది అంతా అక్కడ రాయబడింది. Written here is not written here because this book was not written for angels, it was written for man. ఇది దేవదూతల కొరకు రాసిన గ్రంథము కాదు, ఇది మనుషుల కొరకు సృజించిన రాయబడిన గ్రంథం కాబట్టి మొదటి వచనం రెండో వచనం రాయబడింది, ఇక్కడ రాయలేదు. Just like when Adam sinned, the earth became cursed. ఏ రీతిగా అంటే ఆదాము పాపం చేసినప్పుడు భూమి శాపగ్రస్తమైంది. When Lucifer sinned and became the devil, లూసిఫర్ అనే ఈ ప్రధాన దూత పాపం చేసి దయ్యముగా మారినప్పుడు the earth became dark and empty and shapeless. భూమి నిరాకారముగా శూన్యముగా చీకటిగా మారిపోయింది. Sin always brings a curse. ఇక పాపం అనేది ఎప్పుడు శాపాన్ని తెస్తుంది. But immediately we read, అయితే వెనువెంటనే ఏం చదువుతున్నాం? the Holy Spirit began to move. దేవుని ఆత్మ జలములపై అక్కడ కదులుతూ ఉండెను. And God's word, verse 3, went forth. దేవుని వాక్యం 3వ వచనంలో బయటకు వెడలి వెళ్ళింది. This combined operation of the Holy Spirit and the word of God
పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యము రెండు కూడా సమ్మిళితమై అక్కడ కార్యము చేస్తుండగా changed this wretched earth into a beautiful earth by the end of the chapter. శాపగ్రస్తమైన దౌర్భాగ్యమైనటువంటి ఈ యొక్క భూమి రమ్యమైనటువంటి భూమిగా దేవుడు దాన్ని We మార్చివేశాడు. read that God, last verse of Genesis 1, God himself examined everything that had been made and it was not only good but very good. ఇక ఆదికాండం మొదటి అధ్యాయము చివరి వచనం అనగా 31వ వచనంలో చూచినట్లయితే దేవుడు తాను చేసిన సమస్తమైన కార్యాలు సమస్త సృష్టిని చూచినప్పుడు ఇది మంచిది అని అనలేదు కానీ చాలా మంచిది అన్నాడు. This is a picture of what God does for us. మన జీవితంలో మన కొరకు దేవుడు చేసే కార్యానికి ఇది ఒక దృశ్యం. God created Adam perfect, దేవుడు ఆదామును సంపూర్ణమైన మానవుడిగా సృజించాడు. but he fell into sin. అయితే అతను పాపంలో పడ్డాడు. And the closest thing that you can see to Adam on this earth is a newborn baby. నిజానికి మరి ఆదాముకు అతి దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క ఏదైనా ఉన్నదా అంటే కొత్తగా సృజించబడినటువంటి ఆ యొక్క శిశువు. That baby is the closest thing to heaven that you can see on this earth. ఈ భూమి మీద మనం చూడగలిగింది పరలోకానికి అతి సమీపమైనది ఏంటయ్యా అంటే ఒక చిన్న శిశువు. No man of God is as heavenly as that baby. నిజానికి ఆ శిశువు కంటే కూడా ఏ ఒక్కరు కూడా అంత పరసంబంధమైన వారిగా లేరు. You can look into a baby's eyes, it's absolutely pure. ఇక శిశువు యొక్క కన్నులు చూడండి, వారి దృష్టి ఎంతో అమూల్యము పవిత్రముగా పరిశుద్ధంగా ఉంటుంది. No human being has got pure eyes like that. ఇక వాళ్ళు మనుషులుగా ఉన్నప్పుడు వారి కన్నులు అట్లా ఉండవు కానీ శిశువులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో పవిత్రంగా ఉంటాయి. Look into that baby's eyes, it's perfectly humble. ఆ శిశువు యొక్క కన్నులు సంపూర్ణంగా దీనంగా ఉంటాయి. No man of God is as humble as that child. ఏ దైవజనుడు కన్నులు కూడా ఆ శిశువు యొక్క దీనత్వం కలిగిన కన్నులు కలిగి ఉండరు. But that perfect child very soon gets corrupted. అయితే ఆ సంపూర్ణమైనటువంటి ఆ యొక్క శిశువు అతి త్వరగా చెడిపోతూ ఉంటున్నారు, Like Adam. ఆదాము వలె. And then it becomes like it says in verse 2, shapeless, empty, dark. ఎప్పుడైతే ఆ రీతిగా మారిపోతారో రెండవ వచనంలో చూసినట్లయితే వారికి ఎటువంటి ఆకారం లేకుండా శూన్యంగా చీకటిగా మారిపోతున్నారు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, all of us when we were born were like those heavenly babies. మనము పుట్టినప్పుడు ఈ లోకములో ప్రతి ఒక్కరము కూడా ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునే ఆ చిన్న శిశువుల వలె మనం అందరం ఉన్నాం. When you were born, you were the closest thing to heaven on this earth. ఈ భూమి మీద పరలోకానికి అతి సన్నిహితంగా ఉండే వస్తువు ఏదంటే శిశువు, నీవే ఆ రీతిగా ఉన్నావు. But how quickly you started telling lies. అయితే ఎంత త్వరగా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు. How quickly you started fighting and quarreling and lusting and all types of things. ఎంత త్వరగా నువ్వు పోరాడము, కీచులాడము, దురాశలు కలిగి ఉండటము ఆ రీతిగా నేర్చుకున్నావు. And that beautiful baby that you were became shapeless, empty and dark. సుందరంగా ఉన్నటువంటి ఆ శిశువు వలె ఉన్న నీవు చెడిపోయినటువంటి ఆ యొక్క శూన్యమైన వికారముగా ఉన్న చీకటిగా మారిపోయిన భూమి వలె మారిపోయావు. What does God do? ఇక దేవుడు ఏం చేశాడు? Some of you are still dark. మీలో ఇంకా కొంతమంది ఇంకా చీకటిలోనే ఉన్నారు. You don't want to admit it, but there are areas of darkness in your life. నీ జీవితంలో చీకటి ఛాయలున్నాయి అని చెప్తే అది ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. The shape of Jesus Christ is not there in your soul. నీ యొక్క ఆత్మలో యేసు క్రీస్తు వారి యొక్క స్వరూపము ఇంకా ఏర్పడలేదు. You're empty. నీవు శూన్యంగా ఉన్నావు. If you're honest, you're empty. నువ్వు యథార్థంగా అవును నేను శూన్యంగా ఉన్నాను ఒప్పుకుంటే. I remember the days when I was born again but not filled with the Holy Spirit. నేను తిరిగి జన్మించిన దినము నాకు గుర్తుంది. నేను తిరిగి జన్మించినా కూడా పరిశుద్ధాత్మ చేత సంపూర్ణంగా నింపబడలేదు. I felt empty most of the time. అనేకమైనటువంటి రోజులు నేను ఇంకా శూన్యంగా ఖాళీగా ఉన్నాను అనిపించింది. A lot of head knowledge but empty in my spirit. నిజాన్ని చూస్తే మెదడు నిండా జ్ఞానమే ఉంది కానీ నా ఆత్మలో శూన్యత్వం. You only have to be a clever person to study the Bible. నిజానికి మరి బైబిల్ చదవడానికి నువ్వు తెలివైన వాడైతే సరిపోతుందా? You only have to be a clever person to preach good messages. మంచి వర్తమానాలు చెప్పాలంటే నీకు మెదడులో జ్ఞానం ఉంటే చాలు, ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని చెప్పగలవు. Or if you go to our CFC church website regularly, you have plenty of messages that you can preach to other people. ఇతరులకు నువ్వు బోధించగోరినట్లయితే CFC వెబ్సైట్కి వెళ్తే ఎన్నో ప్రసంగాలు దొరుకుతాయి, ఇతరులకు నువ్వు ప్రసంగాలు చేయొచ్చు. And there are a lot of people doing that. చాలా మంది నేటి దినాలు అట్లా చేస్తున్నారు. Because they are empty themselves. కారణం ఏంటి? వారి హృదయాలు ఆత్మలో వారు శూన్యంగా ఉన్నారు. They have no contact with God. దేవునితో అనుసంధానం కలిగి ఉండలేదు. Are you like that? అట్లాంటి విషయంగా నువ్వు You ఉంటున్నావా? know what God wants you to be? You know what God wants you to be? నిన్ను దేవుడు ఏ రీతిగా ఉండాలో కోరుతున్నాడో తెలుసా? Not full. సంపూర్ణం కాదు, Honest. యథార్థవంతుడు. Lord, I am empty. ప్రభువా నేను శూన్యంగా ఖాళీవాడిగా ఉన్నానయ్యా. Lord, inwardly I do not have
the shape of Jesus Christ. ఓ ప్రభు, అంతరంగములో యేసు క్రీస్తు యొక్క స్వరూపము నాలో ఇంకా ఏర్పడలేదయ్యా. Even though outwardly I pretend to be a very zealous Christian, బయటికి కనిపించడానికి ఆసక్తి కలిగిన ఎంతో కార్యకలాపాలు చేసే క్రైస్తవుడుగా కనపడుతున్నాను. giving out tracts, witnessing, going to church regularly, సాక్ష్యం చెబుతున్నాను, సంఘానికి క్రమం తప్పకుండా వెళుతున్నాను, కరపత్రిక పంచుతూ ఉన్నాను. there's a darkness in my life, అయినప్పటికీ నా జీవితంలో చీకటి ఉంది. there's an emptiness in my heart. నా హృదయములో ఇంకా శూన్యత్వం ఉంది. Lord, is there any hope for me? ప్రభువా, అట్లాంటి నాకేమన్నా నిరీక్షణ ఉందా? And the Lord says, yes, there is. Read Genesis chapter 1. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ ప్రభు అంటున్నారు, అవును నీకు ఒక నిరీక్షణ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం చదువు. What you need is not knowledge. ఇదిగో నీకు అవసరమైంది ఆ యొక్క తెలివి, జ్ఞానము కాదు. God did not change the world by this spoilt earth by knowledge. చెడిపోయినటువంటి నిరాకారంగా భూమిని తనకున్నటువంటి తెలివి చేత మార్చలేదు. 1 Corinthians 8 verse 1 says, knowledge puffs up. 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం అంటుంది, జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. It's like blowing a balloon. ఈ జ్ఞానము ఎట్లా ఉంటుందంటే బుడగ ఊదితే ఎట్లా వస్తుందో అట్లా ఉంటుంది. And the more you hear the word of God, ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటావో, the more you go to the internet to listen to messages, ఎంత ఎక్కువగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసి వర్తమానాలు వింటూ the ఉంటావో, more books you read, ఎంత ఎక్కువగా ఆత్మీయ పుస్తకాలు చదువుతుంటావో, balloon becomes bigger and bigger and bigger. అప్పుడు నీ తెలివి లేదా ఈ జ్ఞానం అనే బుడగ పెద్దదిగా పెరిగిపోతుంటుంది. What's inside? లోపల ఏముంది? Hot air. గాలి, వేడి గాలి. And when you speak, what comes out? Hot air. నువ్వు మాట్లాడినప్పుడు, ప్రసంగం చేసినప్పుడు ఏమొస్తుంది? వేడి గాలి. It's knowledge. అది కేవలం తెలివి లేదా జ్ఞానం. One prick will burst the whole thing. పెద్దగా పొంగిపోయిన బుడగను చిన్న సూదితో గుచ్చితే ఏమవుతుంది? ఒక్కసారి పగిలిపోతుంది. One of the greatest deceptions, particularly among preachers, is they think they are spiritual because they are so big as a balloon. ఇదిగో మేము పెద్ద ఊదబడిన బుడగల్లాగా ఉన్నామని చెప్పేసి చాలా మంది ఉపదేశకులు తమను గురించి ఆ రీతిగా ఉప్పొంగుతూ ఉంటారు. And that balloon can make them go up. నిజానికి బుడగలు పెద్దవయ్యే కొలది వారు ఇంకా ఎత్తుకెళ్ళిపోతున్నామేమో అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు మేము ఎంతో గొప్ప ఆత్మీయులం. అయితే గుర్తించు, నువ్వు ఆత్మీయుడు కాదు, వేడి గాలి మాత్రమే. God changed that earth by the Holy Spirit and the word of God. పరిశుద్ధాత్మ చేతను, దేవుని వాక్కు శక్తి చేతను నిరాకారమైన భూమిని సుందరంగా మార్చాడు. And if you open yourself to the Holy Spirit and the word of God, he can change you. చెడిపోయిన నీ జీవితాన్ని యేసు ప్రభు దగ్గరికి వచ్చి యథార్థవంతంగా ఒప్పుకుంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యము నిన్ను కూడా రూపాంతరపరుస్తుంది. Not in one day, not in this weekend. ఇదిగో ఒక్క రోజు కాదు, ఈ వారాంతంలో కాదు. But he can make a beginning. అయితే ప్రారంభాన్ని దినం ఆరంభిస్తాడు. On the first day he puts some light. ఇదిగో మొదటి దినము వెలుతురు కలిగిస్తాడు. On the second day he'll separate the heavenly from the earthly in your life. రెండవ దినము నాడు పర సంబంధమైన వాటిని భూ సంబంధ వాటి నుంచి వేరుపరుస్తాడు. Little by little he does a work and finally you become perfect. కొంచెం ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. చివరిగా నిన్ను సంపూర్ణ మానవుడిగా చేస్తాడు. You know, all those things that God did in 6 days he could have done in a moment. ఇదిగో 6 దినాల్లో దేవుడు చేసిన కార్యాలన్నీ దేవుడు తలుచుకుంటే ఒక క్షణంలో చేయగలడు. Why did he do it in 6 days? అయితే వాటిని 6 దినాల్లో చేశాడు. To show us that the change he wants to bring in your life is not going to be sudden but gradual, day by day. దీని ద్వారా ఏం దేవుడు చెప్తున్నాడంటే, నీ జీవితంలో దేవుడు కోరుకునే మార్పు ఒక్క క్షణంలో కాదు గాని క్రమం నిరంతరము మరి సంపూర్ణంగా జరగాలి. It will take more than 6 days in our life. మన జీవితాల్లో చూస్తే ఇటువంటి మార్పులకు 6 రోజుల కంటే ఎక్కువ పడుతుంది. It may take 60 years. బహుశా 60 సంవత్సరాలు పట్టొచ్చేమో. But if it takes 60 years, every day God wants a change to come. 60 సంవత్సరాలు ఒకవేళ పట్టినట్లయితే దేవుడు కోరేది ఒకటే, ప్రతిరోజు నీలో కొంత మార్పు రావాలి. The Apostle Paul was a believer for maybe 35 years before he died. మరి అపోస్తలుడైన పౌలు ఆయన చనిపోక మునుపు 35 సంవత్సరాలు యేసుక్రీస్తు యొక్క విశ్వాసగా బ్రతికాడు. But he says in 2 Corinthians 4, అయితే 2 కొరింథీయులు 4వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు of his experience తన యొక్క అనుభవంలోని చెప్తున్నాడు. during those 35 years as a believer. ఆయన 35 సంవత్సరాల విశ్వాసగా నేను ఎట్లా ఉన్నానని చెప్తున్నాడు. He died when he was about 67. 67 సంవత్సరాల వయసులో పౌలు మరణించాడు. But in those years since he was converted, ఆయన రక్షణ పొందిన దినము నుంచి ఆ 35 సంవత్సరాల విశ్వాస జీవితంలో he says, ఆయన అంటున్నాడు 2 Corinthians 4:16, 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం, outer man is decaying. ఇదిగో మా బాహ్య పురుషుడు That means కృషించుచున్నాడు. physically he became weaker and weaker like all human beings. మనుషులందరూ ఏ రీతిగా శరీరంలో బలహీనులవుతూ ఉంటారో
By the పౌలు time జీవితము కూడా బలహీనమైంది. By the time he was 60, he was an old man with many weaknesses. 67 సంవత్సరాలకు వచ్చేసరికి శారీరకంగా బలహీనుడైపోయాడు, వృద్ధుడైపోయాడు. But at the same time, inwardly, it says he was being renewed. అయితే అదే సమయంలో లోపట అంతరంగమునందు దినదినము నూతన పరచబడుచున్నాడు. Every day. ప్రతి దినం. Like in Genesis 1. ఆదికాండం మొదటి అధ్యాయం లాగా. First day. మొదటి రోజు, second day, రెండవ రోజు, third day, 3, fourth day, 4, 5th day, like that with Paul. 5 రోజులు ఏ రీతిగా దినదినము దేవుడు చేస్తున్నాడు. పౌలు జీవితంలో అంతరంగంలో నూతన పరచబడుతున్నాడు. Went on. అది దినము నుంచి దినం. 1000th day. మరి 1000వ దినం. 5000th day. 5000 దినం. 10,000th day. 10,000 దినం రోజు. Every day. ప్రతి దినం. Till finally the Lord was ready to take him to heaven. దేవుడు పౌలును పరలోకానికి తీసుకుపోవడానికి సిద్ధపరిచేంత వరకు కూడా దినదినము అంతరంగములో నూతన పరచబడుతొచ్చాడు. That is God's will for you and me. అది దేవుడు నీ కొరకై నా కొరకై ఉన్నటువంటి చిత్తము, ఆయన ప్రణాళిక అది. Think back to the time you were converted. నీవు రక్షణ పొందిన ఆ రోజును ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించు. Many of you surrendered your life to Christ many years ago. అనేకులు కొన్ని సంవత్సరాల క్రితం మీ జీవితాలు ప్రభువునకు సమర్పించారు. Can you remember that day when you gave everything to Christ? సమస్తాన్ని కూడా క్రీస్తుకు లోపరిచిన అప్పజెప్పిన ఆ దినముని జ్ఞాపకం ఉందా? He was everything to you. ఇదిగో ఆయన సమస్తము నీకు సమస్తమయ్యాడు. You were not well known in your church or anywhere that time. నిజానికి ఆ సమయంలో నీ సంఘములో నీకు అసలు పేరు ఉండేది కాదు, ఎవరిని గుర్తించకుండా ఉండేవారు. That day you were unknown, so it was very easy to be a humble nobody. ఎవరు కూడా నీకు తెలియదు కాబట్టి నువ్వు దీనుడిగా ఉండటం చాలా మంచిదే, చాలా తేలికే. But now అయితే ఇప్పుడు you are well known. అందరికీ నువ్వు తెలిసిన వాడవు. Because you've been a believer many years. అనేక సంవత్సరాలుగా విశ్వాసిగా కొనసాగుతున్నావు. Or you're a preacher. ఇప్పుడు నువ్వు బోధకుడివయ్యావు. Or a pastor. ఇప్పుడు కాపరివయ్యావు. And you're well known. ఇప్పుడు అందరికీ తెలిసిన వ్యక్తివయ్యావు. And you have become dark. ఇప్పుడు నువ్వు చీకటిగా మారావు, empty. శూన్యంగా మారావు. And the joy has gone out of your life. నీలో ఉన్న రక్షణ ఆనందం బయటకు పోయింది. How much happiness there was in the day you were born again. రక్షణ పొందిన దినమనాడు ఎంతగా ఆనందించావు నువ్వు. Do you know your day you were supposed to grow inwardly every day after that? ఇదిగో రక్షణ పొందిన దినము నుంచి ప్రతి దినము కూడా అంతరంగములో నువ్వు నూతన పరచబడుతూ ఎదగాలి కదా. Till your joy and your love and your purity became like rivers, like a spring springing up all the time. నిజానికి నీకున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, తర్వాత సంతోషము నదుల వలె ఉప్పొంగుతూ ప్రవహించాలి కదా. Why didn't it become like that? ఎందుకు ఆ రీతిగా నువ్వు ఎదగకుండా ఆగిపోయావు? And if you're honest, you have to admit that your inner life today is more impure than it was on the day you were converted. నీవు యథార్థవంతుడైతే ఈ మాట ఒప్పుకుంటావు. రక్షణ పొందిన దినము కంటే ఇప్పుడు నీ అంతరంగ జీవితము మాలిన్యమైపోయింది. The day you were converted, you forgave everybody, you had no bitterness against any believer, nothing. నీవు రక్షణ పొందిన దినము నాడు ఎవరి మీద కూడా నీకు ద్వేషం లేదు, పగలేదు, అంతా క్షమించావు, దేవుడి దగ్గర క్షమాపణ పొందావు. But today after so many years you have bitterness, you're involved in church politics, all types of things. ఇప్పుడు ప్రభువునందు అనేక సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఎందరి మీద నీకు పగ ఉన్నది, సంఘ రాజకీయాల మీద నీకు ఆసక్తి ఉంది, ఎంతో ద్వేషాన్ని పెంచుకుని నీ హృదయంలో. What a work the devil has done in your life. ఇదిగో నీ హృదయంలో సాతాను ఎక్కువ కార్యాలు చేశాడు. Taken you away from this great salvation. ఈ గొప్ప రక్షణ నుంచి సాతాను నిన్ను దూరంగా తీసుకుపోయాడు. Left you as a miserable failure. ఇక ఎంతో పతనముతో కూడిపోయిన దౌర్భాగ్యవంతుడిగా నిన్ను మార్చివేశాడు సాతాను. Even though other believers around you think you are a great success. నీ పక్కన ఉన్నటువంటి ఇతర విశ్వాసులందరూ కూడా సఫలీకృతుడైన విశ్వాసాన్ని అనుకుంటున్నా కూడా. Look at the number of children of believers who have gone astray. చూడండి ఎంతమంది ఆ యొక్క విశ్వాసులు, ఆ పిల్లలు దూరస్తులైపోయారో చూడండి. I always say this. నేను ఎల్లప్పుడూ ఈ మాట చెబుతుంటాను. I can find out the quality of a man by looking at his grown up children. నేను ఒక మనుషుడి యొక్క ఆ నాణ్యత దేనిపై ఆధారపడి చూస్తాను అంటే ఎటువంటి ఎదిగిన పిల్లలను అతను పెంచుతున్నాడు తన ఇంటిలో. Because you can't fool your children. They are seeing you 24 hours at home. ఎవరన్నా మోసగించచ్చేమో కానీ నీ సొంత పిల్లలను మోసగించరు. ఎందుకంటే 24 గంటలు నిన్ను చూస్తూనే ఉంటారు. ఏం చేస్తున్నావు? You can fool all the believers who see you for 3-4 hours a week. సంఘములో ఆదివారం 3-4 గంటలు చూసే విశ్వాసులు వారిని మోసగించగలవేమో గాని. But your servant who works at home you cannot fool. Your children you cannot fool. నీ ఇంటి దగ్గర పని చేస్తున్నటువంటి ఆ యొక్క పని మనిషిని నువ్వు మోసగించలేవు. నీతో కలిసి పెరుగుతున్న నీ సొంత పిల్లలను మోసగించలేవు. To know whether a man is a man of God, I first of all see what type of children does he have. నేను ఒక మనుషుడు దైవజనుడా కాదా అని చూడడానికంటే ముందు ఎటువంటి పిల్లలు కలిగి ఉన్నాడు అని చూస్తాను. But that's not all. అంతేకాదు, if he's in Christian work, ఒకవేళ అతను క్రైస్తవ పనివాడిగా ఉన్నట్లయితే I see what type of co-workers has he produced. అతను పని చేస్తూ ఉన్నప్పుడు ఎట్లాంటి జత పని వారిని అతను పుట్టించగలిగాడు, చేయగలిగాడు, తీర్పుదిద్దగలిగాడు. Are those co-workers godly, humble men?
అతనితో కలిసి పనిచేసే జత పని వారు అందరూ కూడా దేవుడంటే భయపడి దైవభీతి కలిగిన వారేనా? That is the only type of Christian worker I respect anywhere in the world. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అట్లాంటి క్రైస్తవ పని వాళ్ళను మాత్రమే నేను గౌరవిస్తాను. Who has brought up godly children. దైవభక్తి గల పిల్లలను పెంచినవాడు. And who's got godly humble co-workers. ఎంతో దైవభక్తి కలిగిన దీనమైన జత పని వారిని కలిగి ఉన్నవాడు. I don't judge the others. నేను వేరే వారికి తీర్పు తీర్చను. I have nothing to say about them. All I say is I don't respect them. నేను వారి గురించి చెప్పడానికి ఏం లేదు, కానీ ఒకటే మాట చెప్తాను, మీరంటే నాకు గౌరవం లేదు. I cannot look up to them. నేను వారిని దేని కొరకు చూడలేను. They are not an example. ఎందుకంటే దేనికి వారు మాదిరిగా లేరు. They have not allowed the Holy Spirit to renew them every day from the day they were converted. రక్షణ పొందిన దినము నుంచి అనుదినము కూడా వారి హృదయాల్లో అంతరంగంలో నూతన పరచడానికి పరిశుద్ధాత్మ వారు అనుమతిని ఇవ్వని వారు. Most Christians go through some little period of backsliding after they are converted. అనేక మంది క్రైస్తవులు రక్షణ పొందిన తర్వాత స్వల్ప కాలము వెనకంజ వేసి ఆత్మకి దిగజారుతారు. And I'll tell you the reason. కారణాలు చెప్తారు. Because they got bad teachers. ఎందుకంటే వారికి చెడ్డ బోధకులు ఉన్నారు. The Bible says in 1 Corinthians 15, bad company will corrupt you. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో దేవుని వాక్యం అంటుంది, దుష్ట సహవాసము మంచి నడవడిని పాడు చేస్తుంది. You know how young men and women are spoiled by bad company in schools and colleges? చూడండి, యవ్వనస్తులైనటువంటి ఆ యొక్క బాలురు బాలికలు వారు స్కూల్లో కళాశాలలో ఉన్నట్టే చెడ్డ స్నేహితులు బట్టి అట్లా పాడైపోయారు. As a new believer you go into a church. నువ్వు కొత్త విశ్వాసగా ఒక సంఘానికి వెళ్తావు. You're so full of zeal and love for the Lord because you're just converted. ప్రభు అంటే ప్రేమ, ప్రభు అంటే మక్కువ, తిరిగి జన్మించిన ఆనందం ఉంది. Then you go into a church where there's politics and backbiting and gossiping. నువ్వు సంఘానికి వెళ్తావు, అక్కడికి వెళ్ళేసరికి అందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొండాలు చెప్పుకుంటూ రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. Half-hearted believers. వారు సంపూర్ణమైన ప్రేమ లేని వారు, సగం ప్రేమ కలిగిన వారు. People who have been believers 10-15 years and defeated by sin. 10-15 సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉండి సాతాను చేత ఓడించబడిన వారు. You, a wonderful new believer, gets corrupted by that bad company. అద్భుతమైన తిరిగి జన్మించిన విశ్వాసి నీవు ఆ సంఘంలో వెళ్ళగానే దుష్ట సహవాసం కలిగి నువ్వు పాడైపోతున్నావు. Just like some children get corrupted in a bad school. మరి చెడ్డ బడిలో నీ పిల్లలు పాడైపోయినట్లుగా. That is what has happened to most believers. అనేక మంది విశ్వాసులకు ఆ సంఘాల్లో జరిగేది అదే. Some people get fed up of that. కొంతమంది ఏంటంటే విశ్వాసులు చూచి విసుగుపోతారు. This church is bad, let me go to the other one. ఈ సంఘం సరైనది కాదు, వేరే సంఘానికి పోతానంటారు. They go to another one, they find the other one is also like వేరే సంఘానికి వెళ్ళి కూర్చుంటారు, అక్కడ కూడా కొంతకాలంగా అర్థమవుతుంది దానికంటే చెడ్డదని. Doctrine is a little better but the life is just the same. సిద్ధాంతము బోధ వాళ్ళకంటే ఇక్కడ బాగుంది కానీ జీవితాలు బ్రతుకులు సరైనవి కాదు. They go from one group to another group to another group. ఒక గుంపుకు వెళ్తారు, వేరే గుంపుకి వెళ్తారు, వేరే గుంపు దగ్గరికి వెళ్తారు. Everywhere they love money. ఎక్కడ వెళ్ళినా డబ్బు మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. Everywhere the husbands and wives are quarreling with each other. ఎక్కడ పోయినా మొగుడు భార్య భర్తలతో కొట్లాడుకుంటుంటారు. Whether they are baptized as children or baptized as adults. కనుక వారు ఆ యొక్క పిల్లలుగా బాప్తిసం పొందినా పెద్దలుగా బాప్తిసం ఉండినా లేకపోయినా, whether they speak in tongues or don't speak in tongues, వారు భాషల్లో మాట్లాడనా మాట్లాడకపోయినా, whether they believe in healing or don't believe in healing, స్వస్థత వరమునందు విశ్వాసం ఉండినా లేకపోయినా, the husbands and wives still fight with each ఇక other. భార్య భర్తలు అనేవారు ఏ సంఘంలో కొట్లాడుకుంటూనే ఉన్నారు. They still lust after other women, the men there. ఇక పురుషులైన వారు పరస్త్రీల మీద ఇంకా ఆశ కలిగి ఉంటారు. So you discover these differences are only in doctrine. అప్పుడు నువ్వు నమ్మేది ఏంటంటే ఇదిగో వారు బోధల్లో మాత్రమే వ్యత్యాసం ఉంది కానీ The life is the same. వారు బ్రతుకులు మాత్రం సమానమే. The same old defeated Adamic fleshly life. ఇక ఓడిపోయిన ఆదాము సంబంధమైనటువంటి శరీర సంబంధ జీవితాలు వీళ్ళకున్నాయి. So you give up. అప్పుడు ఏం చేస్తావు? ఇంకా ఆశ విడిచిపెట్టేస్తావు. See, I suppose in this world we can never get a victory over sin. ఇదిగో ఈ లోకంలో పాపం మీద మనం జయం పొందలేము అనుకుంటా. And so gradually you become like the others. అప్పుడు నువ్వేమైపోతావు? వాళ్ళు అలాగా ఉన్నారు, నేను వాళ్ళలాగా అయిపోతాను అనుకుంటా. That's why I say all believers generally go through a period of backsliding. అందుకే నేను ముందు చెప్పాను కదా, విశ్వాసులందరూ కూడా రక్షణ పొందాక కొంతకాలము ఈ ఓటమి గుండా వెళ్తారు. But there are some who begin to seek God. అయితే మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రభువును అన్వేషిస్తూ వెతుకుతుంటారు. This is not the way it should be. ఓ ప్రభువా, మమ్మల్ని కోరుకున్న మార్గం ఇది కాదు. It was like that with me. ఇదిగో ఇట్లా నాకు కూడా జరిగింది. I was wholehearted when I turned to the Lord. నేను ప్రభు వైపు తిరిగినప్పుడు పూర్ణ హృదయంతో తిరిగాను. But in the early years, the churches I went to, అయితే నా ప్రారంభ దినాల్లో నేను సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ సంఘాల్లో no elder I could look up to as a man of God. నిజానికి దైవజనుడిగా ఒక మాదిరిగా ఉండడానికి ఏ సంఘ పెద్ద కూడా నాకు కనపడలేదు. The messages were all boring. వారి యొక్క వర్తమానాలు విసుగు గొలిపించేవి. They were not talking about overcoming sin and life. వారి పాపాన్ని జయించే జై జీవితాన్ని గురించి వారు ఎప్పుడు మాట్లాడడం బోధించలేదు. Studying scripture like you study a chemistry book. ఇదిగో ఈ యొక్క లేఖన భాగాలను రసాయనిక శాస్త్ర గ్రంథం చదివినట్లుగా వారు చదువుతుండేవారు. And I backslid. దాన్ని చూచి నేను వెనకంజ వేశాను. It always happens when you have bad teachers and bad company. ఇక దుష్ట సహవాసము, చెడ్డ బోధకులు నీకుంటే నువ్వు కూడా ఆత్మీయంగా దిగజారిపోతావు. But I thank God
I turned to the Lord. దేవునికి స్తోత్రం వందనాలు, నేను దేవుని వైపు తిరిగాను. Otherwise I would have been number one backslidden preacher in the world today. లేకపోతే ప్రపంచంలోనే మరి దిగజారిపోయిన ప్రథమ శ్రేణి బోధకుడుగా ఉండేవాడిని. 37 years ago 37 సంవత్సరాల క్రితం I said, Lord, I'm sick and tired of this defeated life. ప్రభువా, ఈ ఓడిపోయిన జీవితాన్ని గురించి నేను విసిగిపోయానయ్యా. ఇంకా I want reality in my life. నా జీవితంలో వాస్తవము నేను కోరుకుంటున్నాను. I never want to preach one thing that is not true in my inner life. ఏదైతే నా జీవితంలో వాస్తవం కాదో వాటిని ఒక్కటి కూడా నేను బోధించదలుచుకోలేదు. God met with a sinner like me. పాపి అయినటువంటి నాలాంటి మనుషుని దేవుడు సంధించాడు. I felt at that time, ఆ సమయంలో నాకు అనిపించాను, like the apostle Paul, అపొస్తలుడు పౌలు వలె, that I was the least among all the believers and the chiefest of all the sinners. పాపులందరిలో కూడా ప్రథముడును, విశ్వాసులందరికంటే మరి కడపటి వాడను. I said, Lord, I'm not better than anybody else. ప్రభువా, నా చుట్టుపక్కల ఉన్న వారికంటే ఎవరికంటే గొప్పవాడిని కాను. Please do something for me. అయితే నా కోసం ఒక కార్యం చెయ్యి. That is when God filled me with the Holy Spirit. అప్పుడే ప్రభు నన్ను తన పరిశుద్ధాత్మతో నింపాడు. It's exactly like Genesis 1 verse 2. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం వలె మరి ఉంటూ ఉన్నాను. Holy Spirit came upon me. చెడిపోయిన నిరాకారంగా ఉన్నట్టు నా జీవితంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. Amazing things happen when the Spirit of God comes upon people. మనుషుల మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు జరుగుతాయి. He moved upon the earth and made that rotten earth perfect. చెడిపోయిన భూమిపై దేవుని ఆత్మ అల్లాడి సుందరంగా తీర్చినట్లుగా నన్ను చేశాడు. He came upon Mary and produced supernaturally a body for Jesus inside her womb. కన్య మరియ మీదకి పరిశుద్ధాత్ముడు ఆశ్చర్యకరంగా దిగివచ్చి బాల యేసును తన యొక్క గర్భంలో ఉంచాడు. I remember the Lord speaking to me more than 36 years ago. 36 సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడి ఇంకా నాకు జ్ఞాపకం ఉంది. The day after he filled me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపిన తర్వాత రోజు He said, the Spirit of God has come upon you like he came upon Mary. మరియ మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా నీ మీదకి దిగి వచ్చింది. To produce Jesus in your life. నీ జీవితంలో క్రీస్తుకు నువ్వు జన్మనివ్వాలి. All the other things are secondary. మిగిలిన సంగతులన్నీ కూడా రెండవ స్థానం తీసుకోవాలి. If I give you preaching ability or to speak in tongues, they're all secondary. బోధించే కృపావరము, భాషలో మాట్లాడే కృపావరం అన్నీ కూడా రెండవ స్థానం, మూడవ స్థానం తీసుకోవాలి. Mainly to produce Jesus in your life. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి ఎందుకు దిగి వచ్చాడు అంటే క్రీస్తు రూపం నీలో నుంచి బయటకు రావాలి. I thank God for the direction that the Lord gave me at that time. ఆ సమయంలో దేవుడు నాకు చూపించిన ఆ యొక్క దిశను బట్టి, దిక్కును బట్టి దేవునికి వందనాలు. But one good thing came to me out of all that backslidden failure experience. వెనక దిగజారిపోయిన జీవితం అన్నిటిలో నుంచి కూడా ఒకటి నాకు కలిగింది ఏమిటంటే, one, I can never be proud of a victory I've got today. నేను ఏదైతే జయం పొందుతానో నేటి దినాల్లో ఆ జయాన్ని బట్టి ఎప్పుడు కూడా నేను గర్వించడం లేదు. Just like the earth could not say, I made myself beautiful. ఇక చెడిపోయి చీకటిగా నిరాకారంగా శూన్యంగా భూమి దేవుడు సుందరంగా చేస్తే ఇదిగో నన్ను నేను సుందరంగా చేసుకున్నా చెప్పలేదు కదా. నేను కూడా అంతే. Genesis 1 it says the Holy Spirit made me beautiful, the earth has to say. ఇక్కడ భూమి ఏం చెప్పాలి? చెడిపోయిన నిరాకారంగా నన్ను పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం నన్ను సుందరంగా చేశాడు. But sometimes when the Holy Spirit does something in us, we take the credit for it ourselves. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కొన్ని విజయాలు ఇస్తూ ఉంటే మనం అనుకుంటాం నేను చేశానని గర్విస్తూ ఉంటాం. And that's a sin. అది పాపం. It's like stealing the glory of God. దేవుని మహిమను నువ్వు దొంగతనం చేసిన దొంగవి. And many believers do that. అనేక మంది విశ్వాసులు ఈ దొంగలుగా మారుతున్నారు. They become proud as though they themselves made themselves whole. ఇన్ని గొప్ప కార్యాలు విజయాలు జరిగాయంటే గర్వించి నేను అనుకుంటూ ఉంటాను. That is as foolish as that earth thinking I made myself okay. నిరాకారమైనటువంటి భూమి నన్ను నేను సుందరంగా చేసుకున్నానంటే భూమి యొక్క బుద్ధిహీనతది. So that's the first thing the Holy Spirit did in me. పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పిన పాఠం ఏంటంటే విజయాల్లో నేను గర్వించడం లేదు. The second thing, I can never despise a backslider or a sinner in my life. ఇక నా జీవితంలో ఎప్పటికీ కూడా ఆత్మీయంగా దిగజారిన వ్యక్తిని గాని ఒక పాపిని గాని చూచి నేను నిరాకరించడం గాని తురీకరించడం గాని చేయటం మానుకున్నాను. I say, I was the chief of sinners. If God could do that for me, he can do it for you. పాపుల్లో ప్రధానుడైన నాకే దేవుడంత క్షమాపణ ఇస్తే దిగజారిపోయిన ఈ వ్యక్తిని పాపిని కూడా దేవుడు మార్చలేడా? I will never lose that awareness. ఆ యొక్క వెలిగింపును, ఆ గ్రాహ్యాన్ని నేనెప్పుడు కూడా పోగొట్టుకోవడం లేదు. So you can say God has a purpose even in allowing you to fail. చూడండి, ఒకవేళ మీరు పతనమైపోయి పడిపోయినా కూడా మీరు చెప్పొచ్చు, ప్రభువా నీ ఉద్దేశం నా జీవితంలో ఒకటి ఉందయ్యా. So that you will never take the glory for anything in your life. ఇక నీ జీవితంలో ఈ దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినా నీ మహిమను మాత్రం నీది అనుకోవు. Will you ask God to change you? భూమిని మార్చిన ఓ దేవా నన్ను కూడా మార్చవా అని ప్రభువుని అడుగుతావా? Will you say, Lord, I
give you my word, I will never take the credit for it. I'll give you all the glory for it. ప్రభువా, ఇక నా జీవితంలో నువ్వు చేసిన ఘనకార్యాలను బట్టి నేను గర్వించక నీకే మహిమ నర్పిస్తానని చెప్పి దేవునికి నువ్వు మాటిస్తావా? I will never look down on another believer, even from a Roman Catholic church or any church. ఏ సంఘం నుంచి వచ్చిన రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి వచ్చిన ఏ విశ్వాసిని కూడా నేను తృణీకరించను, త్రొక్కువాడుగా ఎంచను. I may disagree with people from every church, but I will not despise them. ప్రతి సంఘం నుంచి వచ్చిన వారందరి మాటలు వింటానేమో గానీ ఏ మనుష్యుని ఏ విశ్వాసిని కూడా నేను నిరాకరించనయ్యా. God gives grace to the humble. దేవుడు దీనులకు కృపనిచ్చును. Humility and honesty go together. దీనత్వము యథార్థత రెండు కూడా కలిసి నడుస్తూ ఉంటాయి. If you're honest, you'll be humble. నీవు యథార్థవంతుడిగా ఉన్నావా, దీనుడిగా కూడా ఉంటావు. If you're humble, you'll be honest. నీవు దీనుడు అయితే యథార్థవంతుడిగా ఉంటావు. It's because of the lack of these two things that most believers never come into this wonderful life of victory. యేసుక్రీస్తు వారు అనుగ్రహించే అద్భుతమైనటువంటి జయ జీవితంలోనికి అనేక మంది విశ్వాసులు రాకపోతున్నారు. కారణం ఏంటంటే వారికి ఈ రెండు సుగుణాలు లేవు. Even if you have made a mess of your life, నీ జీవితాన్ని ఒకవేళ ఇప్పటికి పాడు చేసుకున్నా, you are willing to be humble and honest today, దీనుడిగా ఉండడానికి యథార్థవంతుడిగా ఉండడానికి ఇప్పుడు నువ్వు ఇష్టపడితే ముందుకొస్తే, I can assure you what the God did for me, He'll do for you. దేవుడు నా జీవితానికి ఈ భూమికి ఏం చేశాడో నీకు కూడా చేయగలడు. God has made me so supremely happy in my life. నా జీవితంలో అత్యంత సంతోషభరితుడైన వ్యక్తిగా నన్ను మార్చాడు. Nothing can shake me. ఇప్పుడు నన్ను కదిలించగలిగింది ఏది లేదు. I personally believe I am the happiest man in India. నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను, భారతదేశం అంతట్లో అత్యంత సంతోషభరితుడు నేనే. It's impossible for anything to make me unhappy. నిజానికి ఏది కూడా ఈ లోకంలో ఇంత సంతోషంగా చేయటము అసాధ్యం. Impossible for me to grumble or complain about anything. ఇక దేని గురించి కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి విసుక్కోవడం, సణుక్కోవడం అసాధ్యం ఇప్పుడు. I'll tell you why. ఎందుకో ఇప్పుడు చెప్తాను. Because I know I deserve hell. ఎందుకంటే నాకు ఒక్కటి తెలుసు, నరకానికి మాత్రమే నేను అర్హుడిని. And everything better than that God has given me. ఇక దానికంటే శ్రేష్టమైనవి దేవుడు నాకు ఇచ్చాడు. How can I complain? ఇక నేను నరకానికి పాత్రుడిని. Instead of sending me to hell, He filled me with the Holy Spirit. నరకానికి పాత్రుడిని నన్ను తప్పించి పరిశుద్ధాత్మని ఇచ్చాడు కాబట్టి ఇంక దేని గురించి ఆయన దగ్గర సొనగలను. Why is it some of you grumble and complain against your wives, husbands, people, neighbors, people around you? ఎందుకండి భార్యాభర్తలు ఒకరిపై ఒకరు సణుగుతూ ఉంటారు, ఇరుగు పొరుగుపై సణుగుతూ ఉంటారు? ఎందుకు ఈ సణిగే జీవితం మీకు? Because you think you're a big man, you deserve something. ఎందుకు మీరు అనుకుంటున్నారు నేను గొప్పవాణ్ణి, నేను గొప్ప విషయాలకు అర్హుణ్ణి అనుకుంటున్నా? Deep down in my heart I know what I deserve. నా హృదయాంతరంగములో నేను ఎటువంటి ఆశ కలిగి ఉన్నానో నాకు తెలుసు. Hell. నరకానికి పాత్రుడిని. But instead of that, God gave me the fullness of the Spirit. నరకానికి బదులుగా ఆత్మతో నింపి సంతోషభరితాన్ని ఇచ్చాడు. That's why I have no complaint against anybody. అందుకని ఇక ఎవరి గురించి కూడా ఇక మరి నెపాలు నేను చెప్పను. That's why I don't expect anybody to respect me. అందుకే ఎవరు కూడా నన్ను గౌరవించాలని కూడా నేను కోరుకోను. I don't consider myself superior ఎవరికంటే గొప్పవాడిని అనుకోను. to any of you sitting here. కూర్చున్న వారిలో ఎవరికంటే కూడా నేను గొప్పవాడిని, ఉన్నతుడిని అనుకోను. Some preachers are big people. కొంతమంది బోధకులు గొప్ప గొప్ప వారు. I feel sorry for them. వారిని చూచినప్పుడు వారు అనుకుంటున్న మాటలను చూసి నేను విచారపడుతూ ఉంటాను. They haven't understood Christianity. వారు క్రైస్తవత్వం అంటే ఏంటో ఎప్పుడు వారు అర్థం చేసుకోలేదు. They think they deserve so much respect. ఎంతో గౌరవం, దానికి నేను అర్హుణ్ణి అనుకుంటున్నారు వాళ్ళు. I know what I deserve. నాకు తెలుసు నేను దేనికి అర్హుణ్ణం. Hell. నరకానికే నా అర్హత. Anything better than hell, I'm happy. ఇక నరకానికంటే మించిన శ్రేష్టమైనది ఏదైనా దొరికితే నేను సంతోషపడుతుంది. Are you happy? ప్రియ సహోదరి సహోదరులారా, మీరు సంతోషంగా ఉన్నారా? Are you always happy? ఎల్లప్పుడూ సంతోషిస్తున్నారా? This has been my life for more than 25 years. 25 సంవత్సరాల కంటే అధికంగా ఈ జీవితం సంతోష జీవితం నాది. God can do it for you. దేవుడు నీకు కూడా చేయగలడు. Believe it. నమ్ము. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకమున మా తండ్రి, help us to understand the things that we haven't understood yet. ఏదైతే మేము ఇంకా గ్రహించలేదో వాటిని మేము గ్రహించడానికి మాకు సహాయపడండి. We pray in Jesus' name. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.